వెల్కమ్ టు ismartfabcreations. ఈరోజు వీడియోలో ఈ టైప్ ఆఫ్ డిజైన్ని ట్రేసింగ్ పేపర్ మీద ఎలా డ్రా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే మనం డిజైన్ని డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ అసలు ఏ డిజైన్ ఉంటుంది, ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఏంటి అన్నది. ఫస్ట్ ఈ నెక్ చుట్టూతో మీరు చూసినట్టయితే ఈ ఫ్లవర్ డిజైనే ఈ విధంగా కింద పైన సైడ్స్ రిపీట్ అయ్యింది. సో ఫస్ట్ అయితే మనం నెక్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డ్రా చేసుకోవాలి డిజైన్. తర్వాత కింద వైపున ఇదే డిజైన్ని ఇదంతా కూడా డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి ఈ లైన్ మీద డిజైన్ డ్రా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ మిడిల్ బాక్స్ అన్నది కరెక్ట్గా ప్లేస్మెంట్ కావాలి. దానికోసం ఈ నెక్కి క్రాస్గా వస్తుందండి ఈ లైన్ అనేది. సో ఈ లైన్ని క్రాస్గా డ్రా చేసుకున్న తర్వాత ఒక బాక్స్ లాగా చేసుకొని దీని ఆనుకొని ఈ ఫ్లవర్ డిజైన్ని రిపీట్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఈ సైడ్న 2 లైన్స్ అనేవి డ్రా చేసుకొని తర్వాత ఈ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మనం డిజైన్ని చూడంగానే డివైడ్ చేసుకున్నట్టయితే ఏ టైప్ ఆఫ్ డిజైన్స్నైనా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రేసింగ్ పేపర్ మీద డ్రా చేసుకోవడానికన్నా ముందు మన డిజైన్లో 3 టైప్ ఆఫ్ డిజైన్స్ మేజర్గా ఉన్నాయండి. ఒకటి ఫ్లవర్ డిజైన్, ఒకటి 2 కర్వ్ డిజైన్, ఒకటి 3 సెంటర్లో ఫ్లవర్ బంచ్ అల్లే ఉంది కదా అది. ఈ మూడింటిని కూడా నేను ఫస్ట్ పేపర్ మీద స్మాల్గా డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ కర్వ్ డిజైన్ డ్రా చేసుకోవడానికి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. తర్వాత దాని మీద నాకు కావాల్సిన సైజులో ఒక క్యాప్ అనేది తీసుకొని ఒక కర్వ్ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్వ్ పై సైడ్ను కూడా సేమ్గా రావటానికి ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను. అంటే మన కర్వ్ ఈ 2 లైన్స్ మధ్యలోనే రావాలన్నమాట. సో నేను మళ్ళీ క్యాప్ని పెట్టి ఇంతకుముందు డ్రా చేసిన కర్వ్ని ఆనుకొని ఇంకో కర్వ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇలా ఒక 3 కర్వ్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్నట్టయితే కర్వ్స్ అనేవి ఈవెన్గా వస్తాయండి. ఇప్పుడు ఇదే కర్వ్ మీద ఇంకో కర్వ్ వచ్చేలాగా మళ్ళీ క్యాప్ని ప్లేస్ చేసుకొని కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. తరువాత ఈ కర్వ్స్కి కార్నర్స్ దగ్గర లీఫ్ డిజైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇక్కడ 2 టైప్ ఆఫ్ లీఫ్ డిజైన్స్ అనేవి వస్తాయి. ఒక టైప్ వచ్చేసరికి నార్మల్ లీఫ్ అయితే ఒక టైప్ వచ్చేసరికి కొంచెం కర్వ్డ్గా ఉన్న లీవ్స్. తర్వాత వీటికి కర్వ్గా ఉన్న చోట ఈ టైప్ ఆఫ్ బుటీస్ అనేవి వేసుకోవాలి. ఇలా నేను ఈ షార్ట్ డిజైన్నే ట్రేసింగ్ పేపర్ మీద లాంగ్గా కాపీ చేసుకుంటానండి. ఇదే జరుపుతూ ఈ విధంగా. ఎందుకు అంటే మన డిజైన్ అంతా ఈవెన్గా రావటానికండి. సో నేను డిజైన్ అయితే డ్రా చేసుకునేసరికి పేపర్ మీద ఈ విధంగా ఉండింది. ఫస్ట్ అయితే డ్రా చేసుకున్న డిజైన్ని కింద పెట్టుకొని దాని మీద 2 ఫోల్డ్స్ మీద మార్క్ చేసుకున్న డిజైన్ పేపర్ని ఈ విధంగా పెట్టి డిజైన్ని డ్రా చేసుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ మనం చేసుకున్న మార్కింగ్లో క్రాస్ లైన్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ టైంలో మనం పైన ట్రేసింగ్ పేపర్ని అడ్జస్ట్ చేసినట్టయితే డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం ఫ్లవర్ డిజైన్ని డ్రా చేసుకుంటున్నాం నెక్ దగ్గర అండ్ కింద బాటమ్ లైన్ దగ్గర. ఇప్పుడైతే నెక్ లైన్ క్రాస్గా ఉండిందండి. ఆ క్రాస్ని కింద వరకు కంటిన్యూగా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని ఒక బాక్స్ లాగా చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ బాక్స్ లోపల ఇంకొక లైన్ అనేది వస్తుంది. నేను స్కేల్ మీద 5 పాయింట్స్ అండి, అంటే 1 సెంటీమీటర్కి హాఫ్ కరెక్ట్గా ఆ 5 పాయింట్స్ అనేవి మార్క్ చేసుకొని పైన కింద కూడా ఒక లైన్ అనేవి డ్రా చేసుకున్నాను. తర్వాత ఈ గ్యాప్స్లో జిగ్జాగ్గా డ్రా చేసుకున్నాను. ఇప్పుడైతే మనం డ్రా చేసుకున్న ఈ లైన్ మీద ఈ ఫ్లవర్ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, మనం స్టార్టింగ్లో పేపర్ మీద డిజైన్ అన్నది డ్రా చేసుకున్నాం కదా, అది ఇక్కడ ప్లేస్ చేసుకొని చేసుకోవచ్చు కదా అని. ఇలా చేసుకున్నట్టయితే కంటిన్యూటీ అనేది మిస్ అవ్వకుండా నీట్గా వస్తుందని నేను ఇంకో పేపర్ మీద లాంగ్గా డ్రా చేసుకుంటున్నాను. తర్వాత ఈ డిజైన్ ఆనుకొని ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఇందాక లోపల బాక్స్ దగ్గర 5 పాయింట్స్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకొని
లైన్ అనేది డ్రా చేసుకొని వీటి మధ్యలో జిగ్జాగ్గా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న కర్వ్స్ ఉన్నాయి కదా, ఈ కర్వ్స్ని డ్రా చేసుకుంటున్నా. దీని మీద ఎగ్జాక్ట్గా ఈ లైన్ మీదనే డ్రా చేసుకోవచ్చండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత వన్ సైడ్ కంప్లీట్గా డిజైన్ అన్నది కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ఇంకొక సైడ్ అండ్ సెంటర్లో డిజైన్ అన్నది డ్రా చేసుకోవాలి. సెకండ్ సైడ్ వచ్చేసరికి దీనికి టర్న్ చేస్తే సెకండ్ సైడ్ ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత సెంటర్ పార్ట్స్లో ఫ్లవర్ అనేవి ఫిల్ చేయటానికి రాదు, అందుకని మొత్తం ఓపెన్ చేశాక ఈ విధంగా ఫినిష్ చేసుకుంటున్నాను. అండ్ సెంటర్ ఫ్లవర్ వచ్చేసరికి ఫస్ట్ కార్నర్స్లో బుటీస్ అనేవి ఉన్నాయి, అందుకని ఈ కార్నర్స్లో ఈ విధంగా బుటీస్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. తరువాత సెంటర్ ఫ్లవర్ ఉండింది కదా, దాన్ని మనం ఫోల్డ్ చేసుకున్న పేపర్కి సెంటర్గా ఒక లైన్ అనేది పడుతుంది. ఆ లైన్ ఈ ఫ్లవర్ మీద సెంటర్కు వస్తుందా లేదా అని మూవ్ చేసుకొని ఆ సెంటర్ పాయింట్కి వచ్చిన తర్వాత పైన డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్నట్టయితే ఆల్ ఓవర్ డిజైన్స్ అయినా కూడా చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.